హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్రెడీ ఉన్న ఫాంట్స్ని మనకు నచ్చినట్టుగా కొత్తగా స్టైల్గా ఎలా మార్చుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అను ఫాంట్స్ని యూజ్ చేసి మనం ఆ ఉన్న స్టైల్లో కాకుండా ఏ ఫాంట్నైనా సరే, ఇప్పుడు ఇటాలిక్ ఉంటే ఇటాలిక్ని నార్మల్గా ఎలా మార్చుకోవాలి, అండ్ ఆ ఉన్న ఫాంట్స్ని న్యూ స్టైల్గా అంటే అదొక కొత్త ఫాంట్ లాగా తెలుగు ఫాంట్ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, అంటే ఎలా మేక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలుగు క్రియేటర్స్ ఎస్పెషల్లీ ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఏ ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను నా పీసీలో ఉన్న ఫోటోషాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫోటోషాప్ అయినా సరే, ఫోటోపియాలో అయినా సరే చేయొచ్చు. ఫోటోపియాలో అది పీసీలో అయితేనే మనకి ఆప్షన్ చాలా బాగా ఈజీగా ఉంటుంది. మొబైల్లో అయితే కొంచెం వే ఆఫ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను. నా పీసీలో ఉన్న ఫోటోషాప్ ఓపెన్ చేశాను. క్రియేట్ న్యూ అని న్యూ క్యాన్వాస్ తీసుకొని 1920x1080 రెజల్యూషన్లో తీసుకొని ఇప్పుడు గూగుల్కి వెళ్ళి యూనికోడ్ నాని కూడా వెళ్ళాను. అంటే అను ఫాంట్స్ మీద కదా మనం చేస్తున్నాం. యూనికోడ్ నాని కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పాను. మన ఛానల్లో అను ఫాంట్స్ ప్లేలిస్టే ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను పొట్టేల్ అని టైప్ చేస్తున్నాను. యూనికోడ్ టెక్స్ట్ దగ్గర పొట్టేల్ అని కొట్టి దాన్ని అను 7.0కి కన్వర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎక్కడ ఉందో అనేది చెక్ చేసుకొని నేను దాన్ని ఓకే చేసుకుంటున్నాను. సో ఓకే, ఇది బాగుంది. తీసుకొని అను 6.0 నుంచి 7.0కి చేసి కన్వర్ట్ చేసి దాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ నేను వర్డ్కి వెళ్తున్నాను. ఎంఎస్ వర్డ్ యాప్కి వెళ్ళి న్యూ డాక్యుమెంట్లో దాన్ని పేస్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి దానికి ఫాంట్ అప్లై చేస్తాను. అను ఫాంట్ మనం ఇక్కడ అప్లై చేస్తేనే అది కోడ్ నుండి అను ఫాంట్కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడే మనకు ఫస్ట్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఫాంట్ సెలెక్ట్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాను టెక్స్ట్ని. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ అన్నాను. సో చూడండి, మనకు కనిపించట్లేదు కదా, Ctrl+T అంటే కనిపిస్తుంది. చూద్దాం. ఫాంట్ అప్లై చేస్తున్నాను. నేను ప్రగతి ఇటాలిక్ అప్లై చేశాను. చూడండి, వేరే కలర్ పింక్ కలర్ ఉంది కూడా కనిపించట్లేదు. Ctrl+T అని నేను పెద్దగా చేశాను. సో ఓకే, మనకి కలర్ కొంచెం మంచి కనిపించట్లేదు కదా, కలర్ డార్క్ పెడుతున్నాను. చూడండి, ఇది బాగుంది. ఓకే, సో ఓకే, జీ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్రగతి ఇటాలిక్ ఫాంట్లో ఉంది, అంటే అను ఫాంట్స్లో డిఫాల్ట్గా ఉంటుంది ఇది. దీన్ని మనం మన సబ్స్క్రైబరే అడిగాడు నన్ను, అన్న ప్రగతి ఇటాలిక్లో నుండి మనం ఇటాలిక్ తీసేయచ్చు అని. ఈజీగా తీసేయచ్చు. దానికి సింపుల్గా ఏం లేదు, మన కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ని పట్టుకొని ఉండాలి. ఫస్ట్ ఆ టెక్స్ట్ని ట్రాన్స్ఫామ్లోకి తీసుకురావాలి. అంటే Ctrl+T కొడితే ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫామ్కి వస్తుంది. అంటే మనకి ఇక్కడ సెలెక్షన్స్ వస్తాయి చుట్టూ. అంటే 1 2 3 1 2 3 1 2 3 అంటే చుట్టూ 3 డాట్స్ లాగా మనకు వస్తాయి. ఆ డాట్స్ ద్వారానే మనం నేరో అంటే అది ఏమంటారు దాన్ని, ఇటాలిక్ అనేది తీసేయవచ్చు. అది ఎలా అంటే కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ బటన్ నొక్కి పట్టుకొని మనం ఆ యారోస్ని పట్టుకొని చూడండి, ఎట్టు జరిపితే అట్టు జరుగుతుంది. సో దాన్ని కరెక్ట్గా ఫాంట్ కూర్చునే విధంగా మనం సెట్ చేస్తే అది ఇటాలిక్ తీసేసినట్టే. సింపుల్. అది ఇటాలిక్ అంటే కొంచెం కర్వీగా జరిగినట్టుంటుంది. చూడండి, అది అనమాట. ఇది ఇటాలిక్. దీన్ని డూప్లికేట్ చేసి దాన్ని ఇటాలిక్ తీసేసి మీకు చూపిస్తాం. చూడండి, ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే అది డూప్లికేట్ అయింది. సో ఓకే, దీన్ని కంట్రోల్ పట్టుకొని చూడండి, స్క్వీజ్ చేస్తున్నట్టుగా అంటున్నాను ఎడ్జ్లో, అది చక్కగా వచ్చింది. సో స్ట్రేట్గా టెక్స్ట్ ఉంటే అది ఇటాలిక్ లేనట్టే అర్థం. పైదేమో ఇటాలిక్, ఇదేమో ఇటాలిక్ లేకుండా చేసింది. సో నేను ఇంకో టెక్స్ట్ పేస్ట్ చేసుకొని ఇంకో న్యూ మనం టెక్స్ట్ కొట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఎటంటే అటు జరుపుకోవచ్చు. ఇందాక లెఫ్ట్కి ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం నేను దాన్ని ఇటాలిక్గా జరుపుతున్నాను. జస్ట్ మీకు అర్థం కావడం కోసం. అంటే కంట్రోల్ పట్టుకొని ఆ ఎడ్జెస్లో ఎక్కడ పట్టుకొని మీరు జరిపినా ఆ టెక్స్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేను మళ్ళీ యూనికోడ్ నానికోడ్కి వచ్చి సంక్రాంతి అని టైప్ చేస్తున్నాను. సంక్రాంతి అని టైప్ చేసి అను 7.0 కన్వర్ట్ చేసుకుంటున్నాను. అను 7.0 కన్వర్ట్ చేసుకొని వచ్చి వర్డ్లో పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేసాం. బాక్సెస్ లాగా వచ్చింది కదా. సో దీనికి మనం ఫాంట్ అప్లై చేయాలి. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఫాంట్ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేశాను నేను. ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ధరణి పెట్టాను.
ఇక్కడ చూడండి సంక్రాంతి టెక్స్ట్ అనేది మనకు నీట్గా ఉంది. సో దీన్ని మనం మాడిఫికేషన్ చేయాలంటే అను ఫాంట్ని మనం ఇంకా కొంచెం స్టైల్స్గా మార్చుకోవాలంటే సింపుల్ అనమాట. ఇది చూడండి టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ చేసి దాన్ని మనం టెక్స్ట్ నుంచి షేప్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కన్వర్ట్ టు షేప్ అని. సో నేను కన్వర్ట్ టు షేప్ అన్నాను, అది డాట్స్ డాట్స్ డాట్స్గా మనకు ఒక పాత్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది, పాత్ సెలెక్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ పాత్ సెలెక్షన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు పాత్ అంటే మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటే అది సపరేట్గా సెలెక్ట్ అయిపోతుంది. చూడండి సాలో చూడండి సంక్రాంతిలో సా సపరేట్గా సెలెక్ట్ అవుతుంది, ఆ జీరో సెలెక్ట్ చేసి సెలెక్ట్ అవుతుంది, కా సెలెక్ట్ చేసి సెలెక్ట్ అవుతుంది, అంటే ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుంది అనమాట. అది పాత్ సెలెక్షన్. దాన్ని మనం ఎటంటే జరుపుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్లో ఉన్నట్టుగానే కాకుండా దాన్ని తీసుకుపోయి ఇంకో దానికి పెట్టచ్చు, ఇంకో దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టచ్చు, అట్లా అనమాట. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను కంట్రోల్ జెడ్ కొట్టాను. ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ సెలెక్షన్కి వచ్చాను. నేను డైరెక్షన్ సెలెక్షన్కి వచ్చి ఆ పాత్స్లో ఉన్న ఏ పాత్రని సెలెక్ట్ చేసుకొని మనం యారోస్ ద్వారా వాటిని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను డౌన్ ఆరో కొడుతున్నాను, ఆ కింది డాట్స్ మాత్రం సెలెక్ట్ చేసి డౌన్ ఆరో కొడితే ఆటోమేటిక్గా డౌన్ ఆరో కిందికి సెలెక్ట్ అయిపోయింది. అండ్ తలకట్ల మీద కూడా చూడండి జస్ట్ ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తున్నాను, అక్కడ ఆ ఎడ్జ్ వరకు సెలెక్ట్ చేసి నేను అప్ యారో కొడితే అది ఆటోమేటిక్గా పైకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇవి కూడా చూడండి అన్నీ ఒకసారి సెలెక్ట్ చేశాను, ఒక్కొక్కటి సెలెక్ట్ అయినాయి, అప్ యారో కొడితే అలా పైకి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అసలు ధరణి ఫాంట్ లాగానే లేదు, ఇది డిఫాల్ట్ ధరణి ఫాంట్, అను ఫాంట్స్లో ధరణి ఫాంట్. దాన్ని మనం స్టైల్గా మార్చేసాం ఈజీగా. ఇలా ఏ ఫాంట్నైనా మీకు నచ్చినట్టుగా స్టైల్స్గా మార్చుకోవచ్చు. ఫోక్ సాంగ్స్లో కూడా ఇలాంటివి థంబ్నెయిల్స్లో ఈజీగా మార్చి అదొక కొత్త ఫాంట్ లాగా మనం చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి నేను ఇంకోటి కూడా కొడుతున్నాను, హైపర్ అని టైప్ చేశాను. దీన్ని అయితే అసలు చాలా సూపర్గా చేయొచ్చు. అను 7.0 కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసి వర్డ్లో పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఫోటోషాప్లో పేస్ట్ చేశాను. ఓకే ఇప్పుడు చూడండి దీన్ని నేను ప్రగతి నార్మల్ ఫాంట్లోకి అప్లై చేస్తాను. చూడండి ప్రగతి రెగ్యులర్కి చూడండి ఈ ఫాంట్ బాగుంటుంది. సో దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా కన్వర్ట్ టు షేప్ అని డైరెక్షన్ షేప్ అంటే డైరెక్ట్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని చూడండి ఎక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని అప్ యారో కొడితే అది తలకట్ట అనేది షేప్ మారిపోయింది, అంటే స్టైలిష్గా అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి హైపర్ దగ్గర హేక్ కూడా అలానే చేశాను. ఇక్కడ చూడండి ఇంకా హైలో ఐతనాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ లెఫ్ట్ యారో రైట్ యారో కొడితే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతుంది. అంటే మనకు ఎన్ని డాట్స్ అయితే సెలెక్ట్ అయినాయో అవి మనకు మూవ్ అవుతాయి అన్నమాట, అవి అప్డేట్ అవుతాయి. సో మనం ఏ డాట్స్ అయితే సెలెక్ట్ చేసి ఆ యారోస్ ద్వారా మూవ్ చేస్తామో అవి ఆటోమేటిక్గా టెక్స్ట్లో ఆ ఫాంట్లో చేంజెస్ తీసుకొస్తాయి. సో చూడండి అన్నో ఫాంట్ లాగా కనిపిస్తాయి అవి, అది ఎక్కడిది కొత్త స్టైల్ ఫాంట్ అనుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇలా ఏ ఫాంట్నైనా మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను ఇంకోటి న్యూ క్యాన్వాస్ తీసుకొని హైపర్ అనేది ఇందులో తీసుకున్నాను. ఇంకొక ఫాంట్ నేను మీకు చూపిస్తాను, సలార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది కూడా సలార్ అని టైప్ చేస్తున్నాను. సలార్ అని టైప్ చేసి అంటే ఇవన్నీ అన్ని ఫాంట్స్ గురించి మనం తెలుగు ఫ్రీ ఫాంట్స్తో కూడా చేయొచ్చు. తెలుగు ఫ్రీ ఫాంట్స్తో ఎలాగనేది నేను పార్ట్ 2 వీడియోలో చేస్తాను, నెక్స్ట్ వీడియోలో. సో మిస్ అవ్వకండి, కంటెంట్ అర్థమైతే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా. సో ఓకే న్యూ టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ కన్వర్ట్ చేసుకొని వచ్చి వర్డ్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి తీసుకొచ్చాను. టెక్స్ట్ పేస్ట్ అని ఇక్కడ గీత అనే ఫాంట్ను అప్లై చేస్తున్నాను. చూడండి గీత అనే ఫాంట్ అప్లై అయిపోయింది. దీన్ని కొంచెం నేను ట్రాన్స్ఫార్మ్ వచ్చి పెద్దగా చేసుకుంటున్నాను, స్కేలింగ్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి పాత్ సెలెక్షన్ తీసుకుంటాను, కానీ కలర్ మారుస్తున్నా, బ్లూ కలర్ చేస్తున్నా. ఓకే అన్నాక కన్వర్ట్ టు షేప్, ఇది మాత్రం కామన్. షేప్ అన్నాక మనకి సెలెక్ట్ అవుతాయి. పాత్ సెలెక్షన్ చేశాను. ఇప్పుడు నేను పాత్ సెలెక్షన్ చేస్తే ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇండివిజువల్గా లాని నేను డైరెక్ట్ తీసుకొచ్చాను, దీర్ఘం అక్కడే ఉంది, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టాను. రాలో చూడండి కింది భాగం వచ్చేసింది, నకర పొల్లు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాను. ఇలా ఏ టెక్స్ట్ అయినా సరే మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇంత ఈజీగా. ఇంకా మన తెలుగు ఫాంట్లో కూడా ఫ్రెండ్స్ ఇలా ఏ ఫాంట్నైనా సరే ఈజీగా మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు ఫాంట్స్ గురించి కూడా ఎలా కన్వర్ట్ చేయాలి, వాటిని ఇంత స్టైల్ ఫాంట్స్ లాగా ఎలా మార్చుకోవాలనేది నేను చెప్తాను. వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట నొక్కితేనే మీకు నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కదా మన ఛానల్ని యూట్యూబ్ చాలామందికి పుష్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కావాలన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.